ప్రజాస్వామికీకరణ జరిగింది మన భావాలను పంచుకోవటంలో, ఖర్చు లేకుండా ఎవరికైనా చెప్పచ్చు. కానీ సమస్య ఏమిటి? ఈ సోషల్ మీడియా యుగంలో ఒక ఐన్స్టైన్ చెప్పింది, ఒక పరమ మూర్ఖుడు చెప్పింది రెండు సమానం అయిపోతున్నాయి. కానీ ఐన్స్టైను పరమ మూర్ఖుడు ఏనాటికి సమానం కాజాలరు. ఇద్దరూ స్వయం పాలనకు అర్హులు, ఇద్దరూ హుందాతనానికి అర్హులు, కానీ ఇద్దరూ సమానులు కాజాలరు. ఈ విషయంలో మనకు చాలా స్పష్టత ఉండాలి. ఒక మహాత్మా గాంధీ మాటలు, ఒక ద్వేషాన్ని నింపుకున్నటువంటి మూర్ఖుడి మాటలు సమానం ఎట్లవుతాయి? అప్పుడు సమాజం ఇంకేం బతుకుతుంది? ప్రజాస్వామికీకరణ వేరు, విజ్ఞతని, విద్వత్తుని, సమాజహితాన్ని గౌరవించటం, మూర్ఖత్వాన్ని, సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని ఖండించటం. ఆ శక్తి సమాజానికి లేకపోతే ఆ సమాజం బతకదు. ఆ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో తీసుకొచ్చినప్పుడు 66A అధికరణాన్ని తీసుకొచ్చారు. ఎన్నాయన్స్, ఇన్కన్వీనియన్స్ ఆర్ ఇన్సల్ట్. మీరు సోషల్ మీడియాలో కానీ డిజిటల్గా కానీ ఇతరులకి ఎన్నాయన్స్ కానీ, ఇన్కన్వీనియన్స్ కానీ, అసౌకర్యం కానీ, విసుగు కానీ, అవమానం కానీ కలిగితే అఫెన్సివ్ మెనసింగ్ పోస్ట్స్, అభ్యంతరకరంగా, అగ్రెసివ్గా, దూకుడుగా బాధించే రీతిలో ఉన్నట్టయితే వాటిని తీసేయొచ్చు. తీసేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది అని పెడితే కోర్టు 2015లో కొట్టేసింది. ఎందుకంటే నిర్దిష్టంగా మీ అధికారానికి పరిమితులు నిర్వచించకుండా స్వేచ్ఛకి సంకెళ్ళు వేస్తున్నారన్న భావంతో 2015లో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టేసింది. దాని పర్యవసానం 69A వచ్చింది. దానిలో ఏమన్నారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏమన్నా కంటెంట్ ఉన్నట్టయితే, వివిధ కారణాల వల్ల ఆ కంటెంట్ ప్రజలకి చేరకుండా ఆపాల్సిన అవసరం ఉన్నట్టయితే దాన్ని ఆపే అధికారం రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్కు లోబడి